तेलंगाना कांग्रेस के सीनियर कायद वी हनुमंतराव ने आरएसएस चीफ पर कड़ी तनकीद करते हुए कहा कि राम मंदिर की तामीर के बाद हिंदुस्तान को असल आज़ादी मिली, ऐसा बयान देने वाले मोहन भागवत के खिलाफ केस दर्ज होना चाहिए। అస్సాంలో రాహుల్ గాంధీ మీద కేసు బుక్ అయిందండి. దానికి పరిణామం ఏంటంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ సంస్థలు ఏవైతున్నాయో సిబిఐ, ఈడీ కేసులలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తే దాని మీద రాహుల్ బుక్డ్ ఫర్ ప్రొవోకింగ్ రివల్యూషన్ అగైనెస్ట్ ఇండియన్ స్టేట్ అని కేసు బుక్ చేసిండు. నా ఉద్దేశంలో ఆయనంత సీరియస్ గా వాస్తవాలు చెప్పిండు. నిజంగానే ఇవాళ ఎలక్షన్ కమిషన్ గాని, ఈడీ గాని, అదే విధంగా సిబిఐ కేసులు అపోజిషన్ మీద పెడుతున్నారా లేదా, వాళ్ళు ఏం చెప్తే నడుస్తుందా లేదా. ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలే, ఈడీ మీద చేయలే, సిబిఐ మీద చేయలే, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దానికి ఒక విధమైనటువంటి సంస్థలకు దూరం ప్రభుత్వం వాళ్ళ దాంట్లో ఇంటర్ఫరెన్స్ కాక ఇప్పుడు అన్ని ఇంటర్ఫరెన్స్ అవుతున్నది. దీనికి కారణం ఏంటంటే గతంలో మీ అందరికీ తెలుసు, నేను ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పిన, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచాడా లేదా. అంబేద్కర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 6 సార్లని, దీని బదులు దేవుని పూజ చేసిన స్వర్గంకు పోతామని చెప్పడం జరిగింది. అది ఎంత పెద్ద అవమానం అంటే, కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తి, ఈ దేశాన్ని దిక్సూచి అట్టడుగున ప్రజానికానికి న్యాయం చేసిన వ్యక్తికి ఓటు హక్కు కూడా, అదానికి ఒకే ఓటు, రిక్షా దొక్కేవానికి, రైతు కూలీకి కూడా ఒకే ఓటు. అలాంటి ఏదైతే సంవిధానం రాసినటువంటి వ్యక్తికి అవమానం చేయడం మొదటి తప్పు. దాని మీద నేను ఆల్రెడీ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో గతంలో అప్లికేషన్ కూడా ఇచ్చా. ఇంతవరకు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది. అది కాకముందే ఇక ఆయన ఎవరు, మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ రిమోట్ కంట్రోల్, ఆయన అన్నట్టు ఏంటంటే స్వాతంత్రం 1947 లో రాలేదు. ఏదైతే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నదండి. స్వాతంత్రం గురించి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించిండ్రు, జైల్లోకి పోయిండ్రు. పండిట్ జవహర్లాల్ 14 ఏళ్లు పోయిండు. అదే విధంగా స్వాతంత్రం తెచ్చుకున్నాము, కట్టె లేకుండా, తుపాకీ లేకుండా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్, మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం తెస్తే ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు. కాబట్టి నేను అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఇది సెకండ్ కాపీ. మొదటిదేమో అమిత్ షా మీద, ఇది రెండోది ఆయన. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.